నమస్కారం. ఈరోజు గౌరవ నల్గొండ జిల్లా రామ్నగర్ పార్కులో డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ వంటి అంశాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కుక్క కాటుతో ఎంతో మంది చనిపోతున్నారని, ఆ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్పందించిందని చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో మానవుల్లాగే జంతువులకు విలువ ఇచ్చే సంస్కృతి ఉందన్న ఆయన కుక్కలను ఎవరూ చంపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. డాగ్ అడాప్షన్ మంచి కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. డాగ్ వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ మీద మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టకుండా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా కరిచినా కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా, దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం బుడ్డగడుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో, నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఉన్న వాటిని దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఈరోజు 49 మంది ముందుకు వచ్చి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి మా యంత్రాంగం మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో కానీ కాకినాడ జిల్లా పెద్దాపురంలో